దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2 and verse 1. To the angel of the church of Ephesus write. ఆ మాట సరిపోతుంది. ఎఫెసు సంఘ దూతకు ఇలాగ రాయుము. మన ముందున్న ఈ సమయంలో మనము దేవుని రాతలు, రైటింగ్స్ ఆఫ్ గాడ్, లేకపోతే ది రైటింగ్స్ ఇన్ ద బుక్ ఆఫ్ గాడ్ అనే ఈ అంశంని క్లుప్తంగా ధ్యానించి మనకున్న సమయంలోనే మనం ముగించడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఈ దినము ఒక గొప్ప సంగతిని దేవుడు మన మధ్యలో జరిపించాడు, ప్రారంభించాడు. బిలీవర్స్ మ్యాగజైన్ ఒక ఆవిష్కరణని మనము చూసాం. వీఆర్ విట్నెస్ ఆఫ్ ఎ వెరీ గ్రేట్ థింగ్ ఆఫ్ గాడ్ విచ్ హీ హ్యాస్ డన్ అమాంగ్ అస్ కదా. మనకు తెలీదు రానున్న దినాల్లో ప్రభు తన పనిని ఏ విధంగా ఆశీర్వదించబోతున్నాడో. ప్రభు ఈ లోకంలో ఇంకా మనకి సమయం ఇస్తే ఈ పని ద్వారా దేవుడు తన నామాన్ని ఎలాగా మహిమపరుచుకోబోతున్నాడో మనం ఊహించుకోలేము. అయితే ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అదే విధంలో ప్రభు నామమే హెచ్చించబడాలని ప్రయాసపడేవారుగా ఉండాలి. మనం చదువుకున్న ఈ వచన భాగంలో ప్రభువైన యేసుక్రీస్తే యోహానుతో మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, యోహాను నువ్వు రాయి అని చెప్తున్నాడు కదా, రైట్ అంటున్నాడు. యోహాన్ని ప్రభు రాయమన్నప్పుడు ఏది పడితే అది రాయడానికి వీల్లేదు. హీఈస్ టెల్లింగ్ ద థింగ్స్ వాట్ హీఈస్ సపోజ్ టు రైట్. ఆయన చెప్తున్నాడు. హస్తం ఎవరిది? యోహాన్ది. హ్యాండ్ రైటింగ్ కూడా ఎవరిది అంటే యోహాన్దే. బట్ ద కంటెంట్, అక్కడున్న ఆ వర్తమానము, అంశము ప్రభుదే. ప్రతి అక్షరము, ప్రతి మాట కూడా ప్రభుదే. ఇది చాలా శ్రేష్టమైన సంగతి. దేవుని వాక్యము దేవుడే రాసి మనకు అందించాడు అనే విషయాన్ని మన అందరము గ్రహింతుము కదా. ఒకసారి నిర్గమాకాండంలోకి వస్తాం. బుక్ ఆఫ్ ఎక్సోడస్ 32వ అధ్యాయం. చాలా వచనాలు మనకి ఉన్నాయి, కానీ అవసరమైన విషయాన్ని ముందుగా మనం చూస్తున్నాం. 32వ అధ్యాయంలో 15-16 వచనాలని చదువుకుందాం. సహోదరులు చదువుతున్నారు, శ్రద్ధగా మీ బైబిల్లో మీరు చూడండి. నిర్గమాకాండము 32వ అధ్యాయము 15-16 వచనాలు. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుప్రక్కలను వ్రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చే వ్రాత. దేవుని చే వ్రాత అన్నాడు. ఇట్ ఈస్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ గాడ్. ఆయన రాశాడు. అంత మాత్రమే కాదు, ఆ పలకల్లో రాయబడిన విషయాలు కూడా ఆయన ఇచ్చిందే. ఈ విషయాన్ని మనం గమనించాలి. మన చేతిలో ఉన్న దేవుని గ్రంథము మనకి ఎలా వచ్చింది అంటే దేవుడే రాశాడు. హీఈస్ ద ఆథర్. అయితే యోహానుకు చెప్పినట్లు, యోహాను నువ్వు రాయి అని మానవ హస్తాన్ని ఆయన ఉపయోగించాడు. కానీ మానవ ప్రమేయం ఏమీ కూడా ఈ రాతల్లో లేవు. ఇది దేవుని రాతలు, దేవుడిచ్చిన సంగతులు, సందేశాలు. నూతన నిబంధనలో మనం వచ్చినప్పుడు మనం చూస్తున్నాం, అపోస్తలుడైన పౌలు రాతలు కనబడుతున్నాయి, అలాగే యోహాను రాతలు కనబడుతున్నాయి. నిన్న దేవుని దాసులు దాని ఒక వివరణ మనకి ఇచ్చారు, అపోస్తల బోధ అని. భక్తుడైన యాకోబు రాశాడు, యూదా రాశాడు, తర్వాత లూకా, మార్కు, మత్తయి, వీరు కూడా రాసి శ్రేష్టమైన సంగతులు అందించారు.
అలాగైతే ఈ రాతల గురించి క్లుప్తంగా 5 మాటలు మనం గమనిస్తాం. ఇవి ఏంటి అని. ఈ 5 మాటలు మనం జ్ఞాపకం ఉంచుకొని ప్రతిసారి దేవుని వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు ఈ విషయాన్ని మనం మనసులో ఉంచుకోవాలి. మొట్టమొదటిది, దేవుని వాక్యంలో ఒక వ్యక్తి, ఒక రాత చాలా విస్తారంగా మనకు కనబడుతుంది. అపోస్తలుడైన పౌలు తన ఏమంటున్నాడో చూడండి. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంకి వస్తాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 37వ వచనంలో పౌలు తన రాతల గురించి ఈ మాటలు చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు. ఎవడైనను ఆ, తాను ప్రవక్తనని అయినను ఉమ్, ఆత్మ సంబంధినని అయినను తలంచుకుని ఎడల ఆ. నేను మీకు వ్రాయుచున్నవి నేను మీకు వ్రాయుచున్నది ప్రభు యొక్క ఆజ్ఞలని ఆ ప్రభు ఒక ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకున్నాడు. దృఢముగా తెలుసుకోవాలి. పౌలు సొంత మాటలు రాయలేదు. పౌలు ఏమంటున్నాడంటే, నేను మీకు వ్రాసినది దేవుని ఆజ్ఞలు. కాబట్టి ఈ రాతలు మనం చదివినప్పుడు, అది పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక అయినా, రోమిలకు రాసిన పత్రిక అయినా, ఎఫెసీలకు కానీ కొలొస్సీలకు రాసిన పత్రిక అయినా, అవి ఏ పత్రికలైనా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, దీస్ ఆర్ ది కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞలవి. పౌలు తన గురించి రాసి ఈ మాట అంటున్నాడు, కానీ ఇది అందరికీ వర్తిస్తుంది. నూతన నిబంధనలో రాసిన వారందరూ, అలాగే పాత నిబంధనలో రాసిన వారందరికీ కూడా వర్తిస్తుంది. వారు ఏం రాశారు? సొంత జ్ఞానం రాయలేదు, వారి అనుభవాలు రాయలేదు, వారికి ఇలా నచ్చింది అని వారు రాయలేదు. కానీ ప్రభు ఏం ఆజ్ఞ ఇచ్చారో ఆ ఆజ్ఞలే వారు రాశారు. దీస్ ఆర్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. దేవుని ఆజ్ఞలు దేవుని రాతలో మనకు కనబడుతున్నాయి. When we are reading the word of God, we are reading his commandments. దేవుని వాక్యము మనం చదువుతున్నప్పుడు దేవుని ఆజ్ఞలు మనము చదువుతున్నాం. ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ వస్తూ ఆయన తన ఆజ్ఞలు ఇచ్చాడు అనే విషయాన్ని గమనిస్తున్నాం. ఆయన ప్రభువు కదా, ఆయన అధికారి. కాబట్టి ఆయన ఏం చేస్తున్నా చెప్పండి? ఆజ్ఞలు. పౌలు ఎక్కడైనా వ్యక్తిగతంగా సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు, ఇన్ హిజ్ ఇండివిజువల్ కెపాసిటీ యాజ్ ఎ బిలీవర్, యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని సేవకులుగా కానీ లేకపోతే తోటి విశ్వాసులుగా పౌలు ఆ సంఘస్థులతో విశ్వాసులతో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను అన్నాడు. దట్ ఈస్ పౌల్. బ్రతిమాలింది ఎవరు చెప్పండి? పౌలు. ఎఫెసీ సంఘస్థులతో అన్నాడు కదా, రోమిలతో కూడా అంటున్నాడు, నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. బ్రతిమాలేది ఎవరు? ద మ్యాన్ పౌల్. కానీ ఆజ్ఞాపించింది ఎవరు? ఆజ్ఞలు ఎవరి? ప్రభువి. ఆయన బ్రతిమాలట్లేదు. ఆయన ఖచ్చితంగా సూటిగా ఆయన తన ఆజ్ఞలు మనకి ఇస్తున్నాడు. ఎందుకంటే వాటిని మనం పాటించేవారుగా ఉండాలి అని. దేవుని ఆజ్ఞలే దేవుని దాసులు రాశారు అని చూస్తున్నాం. అవి దేవునిచ్చిన ఆజ్ఞలే. వాటిని ఎంత సీరియస్గా విశ్వాసి తీసుకోవాలి, ఎంత గంభీరంగా తీసుకోవాలి. ఆయన నా ప్రభు అయితే ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞలను నేను పాటించేవాడుగా ఉండాలి. యేసు ప్రభు కూడా సువార్తలో తన శిష్యులతో మాట్లాడుతూ ఏమన్నాడు? మీరు నన్ను ప్రేమిస్తే ఏం చేస్తారు? నా ఆజ్ఞలను. ఎందుకు ఆయన ఇస్తున్నాడు ఆజ్ఞ? దాన్ని గైకొన్నట్టుకు ఇచ్చాడు. ఆ ప్రభుని నేను ప్రేమించేవాడుగా ఉంటే, ఆ ప్రభు నా జీవితంలో అన్ని విషయంలో ఆయన నా ప్రభు అయి ఉంటే, ఆయన ఆజ్ఞ ఏంటో నేను తెలుసుకొని ఏం చేయాలి? దాన్ని పాటించేవాడుగా ఉండాలి. ఆ ఆజ్ఞ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? ఇదిగో రాతపూర్వకంగా ఆయన మనకిచ్చాడు. ఇందాక దేవుని దాసులు మాట్లాడుతూ, పత్రిక దేవుని వాక్యాన్ని ఏ విధంగా కూడా రిప్లేస్ చేయడానికి కాదు, చేయలేము కూడానా. అది ఓన్లీ ఏ సప్లిమెంట్, ఒక సప్లిమెంటరీ మాత్రమే. దేవుని వాక్యము ఎప్పుడు శ్రేష్టమైనది, ఉన్నతమైంది. కానీ దైవజనులు రాసినప్పుడు వారి రాతలో ఏముంటాయి చెప్పండి? దేవుని ఆజ్ఞలు ఉంటాయి అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు చెప్పిన సంగతులు ఉంటాయి అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి.
దేవుడు వారికి ఏమి చెప్పాడో, ఏమి రాయమని చెప్పాడో, ఏ ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞలు దైవజనుల యొక్క రాతుల్లో కనబడుతున్నాయి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను మీకు రాసినది దేవుని ఆజ్ఞలు. దేవుణ్ణి ప్రేమించేవారైతే ఆ ఆజ్ఞలు ఏంటో తెలుసుకునేవారుగా ఉంటాం, ఆ ఆజ్ఞలు మనం జరిపించేవారుగా ఉంటాం. ఇది మొట్టమొదటిది. రెండవది చూడండి, పేతురు తన పత్రికలో రాస్తూ ఈ మాటను చెప్తున్నాడు. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయంలో సమయాభావాన్ని బట్టి 16వ వచనం చదువుతాం. ఇక్కడ కూడా పేతురు పౌలు ఒక రాతుల గురించి మాట్లాడుతూ ఇలా అంటున్నాడు. బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును. పై వచనం చదువుదాం, 15వ వచనం. సారీ. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా మనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. పౌలు కూడా అంటున్నాడంటే ఇంకా ఇతరులు కూడా రాశాడు. ఇతరులు కూడా అలాగనే రాశారు. ఎలా రాశారు? ప్రభు వారికి ఇచ్చిన జ్ఞానము. ఏ జ్ఞానం అది? లోక సంబంధమైన జ్ఞానం కాదు, పర సంబంధమైన జ్ఞానము, దైవికమైన జ్ఞానము, ప్రభు ఇచ్చిన జ్ఞానము. ప్రభు వారికి అనుగ్రహించిన జ్ఞానము చొప్పున వారు రాశారు అనేది రెండోది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ జ్ఞానము లోక సంబంధమైంది కాదు, ఇది పర సంబంధమైంది. యాకోబు తన పత్రికలో రాస్తున్నాడు, పరలోకం నుంచి దిగి వచ్చిన జ్ఞానం ఇది, పైనుండి దిగి వచ్చిన జ్ఞానము, లోక సంబంధమైంది కాదు, దైవికమైన జ్ఞానము అనే విషయాన్ని గమనిస్తున్నాం. అలాగైతే ఈ రాతలు మనం చదువుతుండగా మనకు కలిగే మేలేంటో తెలుసా? ఆ జ్ఞానము మనము కూడా పొందగలము. ఈ రాతల్లో దేవుని వాక్యంలో దేవుని జ్ఞానము కనబడుతుంది. దేవుడు తన దాసులకు ఇచ్చిన జ్ఞానం చెప్పిన వారు రాస్తే ఆ రాతలు మనం చదివితే మనకేం కలుగుతుంది చెప్పండి? దేవుని జ్ఞానము మనకు కూడా లభిస్తుంది. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుని జ్ఞానము మనం చూడొచ్చు. ఈ రాత్రుల్లో దేవుని ఎంత జ్ఞాని అయి ఉన్నాడో, ఆయన బుద్ధి, ఆయన జ్ఞానము, ఆయన ఆలోచన, ఆయన పనిచేసే విధానము ఎంత శ్రేష్టమైనదో దేవుడు తన దాసులకి ఆయన కృప ఇచ్చి, ఆ జ్ఞానం ఇచ్చి రాతపూర్వకంగా మనకు అందించడానికి ఆయన ఎంతో సహాయం చేశాడు. కాబట్టి రాతల్లో ఏముంటాయి చెప్పండి? దేవుని జ్ఞానము. ఆ రాతలు చదివితే దేవుని జ్ఞానము మనకు కలుగుతుంది. అది రెండవది. దేవుని వాక్యం చదువుతుండగా దేవుని జ్ఞానాన్ని మనము గ్రహించేవారుగా ఉండాలి. సమయం లేదు కానీ ఒక వచనాన్ని చూద్దాం. పౌలు ఈ విషయాన్ని గ్రహిస్తున్నప్పుడు దేవుని జ్ఞానంని పౌలు చూశాడు, వాటిని గ్రహిస్తున్నాడు. అది ఆలోచన చేస్తుండగా అది తనకి ఊహకు మించినది కాబట్టి ఇలాగంటున్నాడు. పౌలు రోమిల్కి రాసిన పత్రికలో 11వ అధ్యాయంలోకి రాస్తాం. పౌలు రోమిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం చూడండి. ఆహా అంటున్నాడు కదా. ఆహా ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల దేవుని బుద్ధి జ్ఞానముక బాహుల్యము ఎంతో గంభీరమైంది. కింద వచనాల తర్వాత మీ ఆహా అంటున్నాడు. దేవుని జ్ఞానం ఎంతో శ్రేష్టమైంది. ఆ జ్ఞానము పొంది రాస్తున్నాడు. దేవుని జ్ఞానం గురించి రాస్తున్నాడు. ఆయన ఎలా పని చేసేవాడో, ఎలా ఆలోచన చేసేవాడో, ఆయన ఒక ఊహ మానవుకి మించినది అనే విషయాన్ని గమనించి ఏమంటున్నాడు చెప్పండి? ఆహా దేవుని జ్ఞానం. రాతల్లో ఏమున్నాయి చెప్పండి? దేవుని జ్ఞానం. లోక సంబంధమైన పుస్తకాలు చదివితే లోక సంబంధమైన జ్ఞానం వస్తుంది. దేవుని గ్రంథము, దేవుని వాక్యము, దేవుని జ్ఞానముతో నిండినది కాబట్టి ఇది చదివితే దైవికమైన జ్ఞానం వస్తుంది. రెండవది. మూడవది, పౌలు తెస్సలోనికి రాస్తూ ఒక మాట ఇలాగ అంటున్నాడు. 4వ అధ్యాయం చదువుదాం. పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. దీన్ని మ్యాగజిన్తో కూడా జోడించి మనము ఆలోచన చేయగలము. పౌలు తెస్సలోనికి రాసిన
మొదటి పత్రిక 4:9 చూడండి. సహోదర ప్రేమను గూర్చి ఆ, మీకు రాయనక్కరలేదు. ఆ, ఏది అవసరమో అది రాశాడు. రాయనక్కరలేదు అని తెస్సలోనికీకి చెప్తే, అంటే అది మీలో ఉన్నాయి కాబట్టి మీలో ఏమి లేదో, ఏది మీకు అవసరమో అది రాస్తున్నాను అన్నాడు. ఏది అవసరము లేదో వాటిని రాయట్లేదు, కానీ అవసరమైన విషయాలు రాస్తున్నాను అన్నాడు. వీరికి అవసరం లేదు కాబట్టి రాయలేదు, కానీ మరొక చోట అవసరం ఉంది, వారికి రాశాడు. కాబట్టి రాతల్లో మూడోది మనం గమనించాల్సింది ఏంటంటే, అవసరమైన విషయాలే రాశారు. దేవుని గ్రంథంలో, దేవుని రాతల్లో అనవసరమైన విషయం ఒకటి కూడా లేదు. ఏదైనా ఉందా చెప్పండి? ఇది ఎందుకు రాశాడు దేవుని గ్రంథంలో, ఇది అవసరం లేదు కదా అని చెప్పడానికి ఏదైనా ఉందా? బైబిల్లో ఈ సంగతి ఎందుకు ఉంది, ఇది అవసరం లేదు కదా, రాయకుండా ఉంటే బాగుంది కదా అని అనుకోవడానికి ఏదైనా ఉందా? అవసరమైన విషయాలే రాయబడాయి. దేవుడు తన దాసుల్ని ప్రేరేపించి ఏ విషయాలు రాశాడు? మనకి ఏదైతే అవసరమో అదే రాశాడు. దేవుని గ్రంథము, దేవుని వాక్యాన్ని మనం చదువుతుండగా నా అవసరత ఏంటో నాకు తెలుస్తుంది. ఎక్కడెక్కడ నేను నన్ను సరి చేసుకోవాలో నాకు తెలుస్తుంది. నా జీవితంలో ఏ లోపాలు ఉన్నాయో నాకు తెలుస్తుంది. నేను ఎక్కడ దేవునికి విరుద్ధంగా వెళ్తున్నానో నాకు తెలుస్తుంది. దేవుని వాక్యము చదువుతుండగా నా అవసరత ఏంటో నాకు తెలుస్తుంది. మనం చాలాసార్లు దేవుని వాక్యము చదువుతున్నప్పుడు ఇతర అవసరాలేంటో అని మనము ఆలోచన చేసేవారుగా ఉంటాం. కాదు, నా అవసరత ఇది నాకు చెప్తుంది. తెస్సలోనికీయులకు రాస్తూ, సహోదరులారా, సహోదర ప్రేమ గురించి మీకు రాయని అవసరం లేదు అంటే దాని అర్థం ఏంటి? వారు సహోదర ప్రేమలో ఉన్నారు, అయితే వారికి ఏం అవసరమో అది రాశాడు. వారు దుఃఖిస్తున్నారు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, మరి ప్రభునందు వారు నిద్రించారు. వారి విషయంలో ఏంటి? వారికి ఆలోచన లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. వారికి అది అవసరం కాబట్టి అది రాశాడు. ఈ మ్యాగజిన్లో మేమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా కలిసి దేవుని వాక్య సందేశాలు విశ్వాసకి, సంఘాలకి అందించాలని ఆశపడుతున్నప్పుడు మా గురి, మా ఆశ కూడా ఇదే. అవసరమైన విషయాలే ఎక్కడ ఉండాలి చెప్పండి? ఆ మ్యాగజిన్లో ఉండాలని మేము అనుకుంటాం. అనవసరమైన విషయాలు అవసరం. దాని గురించి మరి ఎంతో ప్రయాసము సహోదరులు పడు. ప్రతి లైను, ప్రతి మాట ఇది అవసరమా లేదా, అవసరమైన విషయాలే ఈ రాతల్లో ఉండాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే దేవుని రాతల్లో ఏమున్నాయి చెప్పండి? అవసరమైన విషయాలు, అనవసరమైన విషయాలు కాదు. చాలా విషయాలు అనవసరమైన చాలా చోట కనబడుతున్నాయి, కానీ దేవుని రాతలో అనవసరమైన విషయాలు లేదు. అలాగే మేము ప్రయాసపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, సంభాషించుకుంటున్నాం, చర్చించుకుంటున్నాం. అవసరమైన విషయాలే దేవుని వాక్యంలో ఉన్నట్లు ఈ మ్యాగజిన్లో కూడా ఉండాలి అని 3 చూసాం కదా. ఒకటి, దేవుని ఆజ్ఞలు దేవుని రాతల్లో కనబడుతున్నాయి. రెండవది, దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క రాతలో కనబడుతున్నాయి. తర్వాత మనకు అవసరమైన విషయాలు దేవుని రాతలో కనబడుతున్నాయి. నాలుగవది, యోధా తన పత్రిక రాస్తూ ఈ మాటను అంటున్నాడు కదా. యోధా పత్రికలో 3వ వచనాన్ని మనం చదువుకుందాం. బహుశా కలిసి ఉంటుందేమో, చూద్దాం. ప్రియులారా, ఆ, మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. దేని కొరకై మనము పోరాడాలో వాటిని రాస్తున్నాడు. లేకపోతే ఇంకా ఇలా చెప్పాలి అంటే, ఏ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలో వాటి కొరకై ఇదిగో యోధా రాస్తూ అందిస్తున్నాడు. దేవుని రాతలో దేని కొరకై ఒక విశ్వాసి పోరాడేవాడుగా ఉండాలో, లేకపోతే ఏ విషయంలో చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలో అవి కనబడుతున్నాయి. విశ్వాసి ఈ లోకంలో ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలి, భక్తి విషయంలో ఎలా ఉండాలి, ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎలాగా తన ప్రవర్తించాలి, ఏ బోధలు వినాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా స్తుతించాలి, ఎలా దేవుణ్ణి ఆరాధించాలి, ఎలాగా దేవుని కొరకే సాక్షిగా జీవించాలి, అనేకమైన విషయాలు ఉన్నాయి. యోధా అంటున్నాడు,
మీరు ఈ విషయాల కొరకై పోరాడాలని, పరిశుద్ధులకై ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరేం చేయాలంట? పోరాడాలని ఈ సంగతి నేను మీకు రాస్తున్నాను. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ అన్నాడు తెలుగులో. పోరాడే విషయాలు దేవుని రాతల్లో కనబడుతున్నాయి. చివరిగా ఒక మాట చూసుకొని నేను ముగిస్తాను, ఇప్పుడే సమయము దాటి వెళ్తుంది. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా పౌలు తన రాత గురించి ఇలాగ అంటున్నాడు. చూడండి, ఇది 5వది. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోకి రండి. అక్కడ పౌలు తన రాత గురించి ఇలా మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయంలో 4వ వచనంలో ఆ మాటను చదివి మనము సెలవు తీసుకుందాం. మీకు దుఃఖము కలుగవలనని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకునవలనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసి తిని. భారముతో రాయబడిన విషయాలు ఇది. విశ్వాస యొక్క క్షేమము కొరకై, ఆత్మీయ జీవితం యొక్క క్షేమము కొరకై దేవుని దాసుడు కన్నీరుతో ఎంతో భారంతో రాసినట్లు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని రాతలు భారముతో మన కొరకై ఎంతో చింతతో రాయబడిన విషయాలు. అలాగైతే ఈ వాక్యంని మనము ఎలా తీసుకుంటున్నాం? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకుంటున్నామా? ఇది దేవుని ఆజ్ఞలు. ఇవాళ ఆయన నాతో ఏం మాట్లాడతాడో, ఏం చేయమంటాడో, ఆయన ఆజ్ఞ నా ప్రభు కదా, నా రాజు కదా, నన్ను ఏం ఆజ్ఞాపిస్తాడో అని ఆ భావముతో దేవుని వాక్యం దగ్గరికి మనం వస్తున్నామా? దేవుని రాతలో దేవుని జ్ఞానం ఉంది. ఈ జ్ఞానాన్ని నేను సంపాదించుకోవాలి, దైవికమైన విషయాలు నాకు అర్థమవ్వాలి అనే ఆసక్తితో దేవుని వాక్యం దగ్గరికి మనం వస్తున్నామా? నాకు అవసరమైన విషయాలు నాకు ఇక్కడ దొరుకుతాయి. లోకంలో అయితే అనవసరమైన విషయాలు ఉన్నాయి. విశ్వాసిగా వాటితో నాకు సంబంధం ఏం లేదు. కానీ నా ఆత్మీయ జీవితం ఒక అవసరం కొరకై దేవుడు రాసి అందించాడు కదా, ఆ అవసరత కొరకై దేవుని వాక్యం దగ్గరికి వస్తున్నామా? మనం ఏ విషయం కొరకై పోరాడాలో, దేని కొరకై మనం నిలిచి ఉండాలో వాటిని తెలుసుకొని వాటిని జరిపించుటకు దేవుని వాక్యం దగ్గరికి మనం వస్తున్నామా? దేవుడు భారముతో తన దాసుల్ని ప్రేరేపించి మన ఆత్మీయమైన జీవం ఒక క్షేమాబ్ది కొరకై ఇచ్చాడే ఈ వాక్యము. ఎలాగొస్తున్నాం ఈ వాక్యం దగ్గరికి? ఇందాకలా దేవుని దాసులు ఒక ప్రశ్న వేశారు. ఈవేళ మనలో ఎంతమంది దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా చదివాం? దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా చదివే అలవాటు నేటి దినాల్లో కనబడట్లేదు. క్రమేణా ఆ అలవాటు తగ్గిపోయింది. మేము మాటల్లో చాలాసార్లు వింటాం. ప్రియులు పెద్దలు జానంకల్ గారు ఉన్నారు, వాళ్ళని అడిగితే చెప్తారు. తొలి దినాల్లో ఆ విశ్వాసులు మనకన్నా ముందున్న తరము మోకాల్లో ఉండి వాళ్ళు దేవుని వాక్యం చదివేవారు కదా. ఇప్పుడు అసలు మామూలుగా కూడా మనము కూర్చొని దేవుని వాక్యం చదవలేని స్థితి ఉంది. ఈ రాతల ఒక విలువ మనం తెలుసుకుందాం. ఒక మాట, దేవుని జ్ఞానం ఎవరు? యేసు ప్రభు. పౌలు కొరింథీయులకు రాసు ఆ మొదటి పత్రిక 1వ అధ్యాయం చివరి వచనాల్లో చెప్తున్నాడు, యేసు ప్రభు దేవుని జ్ఞానము. అపోస్తలుడైన పౌలుకి అనుగ్రహించిన దేవుని కృప, ఆ దేవుని యొక్క జ్ఞానమే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే పౌలు ప్రతి రాతలో ప్రభువైన యేసుక్రీస్తు గురించిన సంగతులు రాస్తున్నాడు. ఆ ప్రభు ఒక ఔన్నత్యాన్ని వివరిస్తున్నాడు. ఆయన ఎంత గొప్పవాడో, ఎంత శ్రేష్ఠుడో, ఆయన దేవునితో సమానుడు, దేవుని స్వారూప్యంలో ఉన్నవాడు అని ఆయన ఒక మహిమ గురించి రాస్తున్నాడు. నిత్యము ఉన్న రాజు ఆయన చెప్తున్నాడు కదా. అంత మాత్రమే కాదు, ఆయన ఎలా తను తగ్గించుకున్నాడు. ఎందుకు? ఆ శిలువ మరణాన్ని ఆయన పొందాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో దేవుని వాక్యంలో దేవుని దాసులు రాసి మనకు అందిస్తున్నారు కదా. అలాగైతే ఆ శ్రేష్టమైన దేవుని జ్ఞానం, ప్రభువైన యేసుక్రీస్తు గురించిన సంగతులను సంపాదించుటకు మనము దేవుని వాక్యం దగ్గరికి వస్తాం.